ఈరోజు వచ్చేసి మనమైతే ఒక ఎంచాయింట్మెంట్ అయితే చేయబోతున్నాం. ఒక చిన్న ట్రిక్ అయితే మనం చేయబోతున్నాం. సో గైస్ తెలిసిందే కదా ఇది మన ఫార్మ్స్ అని నేనైతే చేశాను. వెయిట్ ఎ మినిట్, ట్రేడర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నేను ఇదంతా తీసేసాను, రిమూవ్ చేస్తాను. ముందా ట్రేడర్ని చంపేయాలిగేస్తాను. అసలు వాడు చూడండి మన పొలంలోకి వచ్చి మన చెరిగి దొబ్బేలు ట్రై చేస్తున్నాడు. ఏ ట్రేడర్ ఏంట్రా నువ్వు? అక్కడ ఉన్నాడు. ఇప్పుడు సంగతి చెప్పాలి గైస్, వీడికి ఎక్కువ అయిపోతుంది. చౌ 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 చౌరా చౌరా చౌ 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 సత్తావా చావా? అమ్మయ్య చచ్చాడు. వీడు సత్తే గైస్, వీడి దగ్గర నుంచి తాళ్ళు అయితే వస్తే తీసుకోండి. మళ్ళీ వీటిని చంపితే లెదర్ అయితే వస్తుంది మీకు. వీటిని చంపేయండి, అస్సలు వదలకండి, లెదర్ అయితే వస్తుంది వీటిని చంపితే. వీటిని మీరు కంపల్సరీ చంపాలి గైస్, లెదర్ అయితే వస్తుంది. ఓకే, మనకి ఇంకొంచెం అయితే లెవెల్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. 29కి మనకు 29 లెవెల్ అయితే వస్తుంది. చాలా కలెక్ట్ చేస్తే కానీ నాకు ఇలా రాలేదు. ఆఫ్లైన్లో మొత్తం మైనింగ్ చేస్తాను కదా. లేదు అది చెప్పిందా ఇక్కడ ఉంది. అసలు ఎందుకు వస్తుంది స్పాన్ అవుతుందంటే ఏం చేయాలో గైస్? నేనైతే 10th ఎపిసోడ్లోనే ఎప్పుడో తెలియదు కానీ ట్రేడింగ్ ఫామ్ అయితే కడతాను గైస్. అందుకే నేను తిరిగేది చేస్తున్నాను. ట్రేడింగ్ దగ్గరలో విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ నుంచి తేవాలి. విలేజ్ని ఇద్దరు ముగ్గురిని తేవాలి. ఓకే గైస్, నా చెరుగు ఎంత వచ్చింది చూపిస్తాను. చెరుగు చూడండి, స్టాకులు కుప్పలు నా దగ్గర ఉండిపోయింది. ఈ కుప్పలన్నీ నేను ఎమరల్డ్ కింద మార్చేసుకుంటాను. ఓకే, మన పొలాలు ఎంత వచ్చిందో చూస్తున్నాం. వచ్చేసి మన క్యారెట్ కలెక్షన్ అన్నమాట, చాలా తక్కువగానే ఉంది. బీట్రూట్ కలెక్షన్, సీడ్స్ ఇవి వచ్చేసి పొడేడు. ఇవి ఎందుకు కావాలంటే ఇవి మన గుర్రాలకు ఫీడ్ చేయడానికి. పెరిగిపోయినాయి కానీ ఇప్పుడు నేను మొత్తం పెరగని అప్పుడు తీస్తాను. మళ్ళీ వచ్చేసాయి ఈ షీప్స్ని ఫస్ట్ తీసేయాలి. అసలు మైన్క్రాఫ్ట్ అనవసరంగా తెచ్చాడు. వీటితో యూజ్ అయ్యేటట్టే ఆ బూలోట్ వస్తుంది. మళ్ళీ గడ్డిని మొత్తం తినేస్తాయి. ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం వేయడానికి ఉన్నాయి. గడ్డి మొత్తం వేసేస్తాయి ఇక్కడ కూర్చుని. ఈ మా గుర్రాలు మీరు చూసినట్లయితే ఈ గుర్రాలు అన్నమాట, మా గుర్రాలు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేనైతే చూపిస్తాను నేను ఆఫ్లైన్లో చేసిన మైనింగ్. ఇది కోల్ చూసారు ఎంత ఉందో. ఆఫ్లైన్లో కలెక్ట్ చేసిన కోల్ ఇది. ఈ గైస్ మనం ఆఫ్లైన్లో చాలా కలెక్ట్ చేసాం. తెలిసిందైతే ఆఫ్లైన్లో మనం ఒక అదేంటి స్టోన్ అయితే కలెక్ట్ చేసాం. స్టోన్ నాకు కావాలి. స్టోన్ ఇంత ఉంది నా దగ్గర, పెద్దగా లేదు. వచ్చేసి కాగుల్ స్టోన్ ఈ స్టోన్ కింద అయితే మార్చడానికి చాలా టైం అయితే పడద్ది. వీడి పేరు తెలిసింది మలసూరి బండ్ అనమాట. ఓకే, మనం ఇవాళ ఏం చేద్దాం? ఐ థింక్ మనం నెదర్ పోర్టల్కి వెళ్తే మంచిది అనుకుంటున్నాను నేనైతే. నెదర్ పోర్టల్లో నెదర్ క్వార్ట్స్ అయితే నాకైతే కావాలి, అవసరం. మనం నెదర్కి అయితే వెళ్దాం. నెదర్ క్వార్ట్స్ అయితే మనం సంపాదిద్దాం. మనం నెదర్ అయితే నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే నెదరే. మైన్క్రాఫ్ట్ నెదర్ అయితే నాకు చాలా ఇష్టం గైస్. అది ఒక రేంజ్లో ఉంటుంది, సౌండ్లు, గోలలో. కానీ నేను చాలాసార్లు నెదర్కి వెళ్ళాను కానీ నాకు ఒక్క జాంబీ కూడా కనబడలేదు. ఏమైపోయారో వీళ్ళంతా అని. కింద పైన ఉంటారు కానీ నాకు ఆ పందులు అయితే చాలా కనబడ్డాయి. నేను ఒక్క జాంబీ కనబడితే బాగుండు, అస్సలు కనిపించట్లేదు. ఓకే, మనం కొంచెం ముందుకు వెళ్దాం. నెదర్ క్వార్ట్స్ ఏదైనా దొరికే ఛాన్స్ అయితే ఉంది. నెదర్లోనే నేను ఉండాలని అనుకుంటున్నాను కానీ కోఆర్డినేట్స్ తెలియట్లేదు కదా. అసలు కోఆర్డినేట్స్ పని చేయట్లేదు. నా కోఆర్డినేట్స్ అవి పని చేస్తే నేను ఇంకా నెదర్లో సర్వైవ్ అవ్వాలను. ఓకే, అక్కడ నెదర్ క్వార్ట్స్ అయితే ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. వీటిని నేను చూసాను ఆల్రెడీ. బ్లాక్స్ మనం తీసుకున్నాం. వీటిని కింద సేఫ్ ఏరియా అయితే తయారు చేద్దాం. ఓకే, ఇప్పుడు నెదర్ ప్రొడక్ట్స్ని కలెక్ట్ చేద్దాం.
ఫార్చ్యూన్ 3తో తీస్తే చాలా ఎక్కువ వస్తున్నాయి. చూసారా, ఫార్చ్యూన్ 3తో తీస్తే 2 2 3 3 అయ్యారు. అమ్మా కింద పడిపోయింది చూసారా. అక్కడ నెదర్ క్వార్ట్స్ వేస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఎలా కింద పెడదాం. ఓకే, నెదర్ క్వార్ట్స్ సేఫే. 5 వచ్చాయి నెదర్ క్వార్ట్స్, 6 వచ్చాయి. ఎక్స్పీ అయితే చాలా వస్తుంది ఇటు నుంచి, నాకు అదే కావాలి. ఎక్స్పీ పెద్ద ఎక్స్పీ వస్తుంది. నెదర్ క్వార్ట్స్ ఫామ్ అయితే కట్టాలని అయితే కోరిక నాకు. ఓకే, మా తమ్ముడు అయితే జాయిన్ అవుతాడు కొంచెంసేపట్లో, కానీ ఆఫ్లైన్లో ఆడతాం గైస్ మేము మా తమ్ముడు. గైస్ మేము ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సిరీస్ అంటే మైన్క్రాఫ్ట్ రేసెస్ అనమాట. మైన్క్రాఫ్ట్లో రేసులు ఉంటాయి కదా, వాటిని అయితే కండక్ట్ చేద్దాం అయితే అనుకుంటున్నాం. మేము మా తమ్ముడు రేసింగ్ అయితే చేద్దాం. గెలిచిన వాళ్ళందరూ వీక్ అంతా ఓడిపోయిన వాళ్ళందరూ వీక్ అంతా మైన్క్రాఫ్ట్లో వరల్డ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. గెలిచిన వాళ్ళు వీక్ అంతా హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే, ఈ రూల్ బాగుందో బాగాలేదో కానీ నాకైతే తెలీదు గైస్. ఇప్పుడైతే మనం నెదర్లాండ్స్ వెళ్ళిపోదాం, కానీ ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే గైస్, మనం నెదర్లాండ్స్ వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో నెదర్లో ఏదైనా పెద్ద బేస్ లాంటిది ఏదైనా కడదాం. సో గైస్, ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో కనుక వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you the next one.